Hello students, I am Sambamurthy, lecturer in botany, Government Junior College for Girls, West Maradpalli, Secunderabad. Today, in this class, I would like to discuss something about phytohormones. Phytohormones are also known as plant growth regulators. ఈరోజు ఫైటోహార్మోన్ లేదా మొక్కల వృద్ధి నియంత్రకాలు అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఇది సెకండ్ ఇయర్ బాటనీ 6th చాప్టర్లో ఉన్నటువంటి పెరుగుదల మరియు అభివృద్ధి అనేటువంటి లెసన్లో ఇది మనకి ఇవ్వడం జరిగింది. అసలు పెరుగుదల లేదా గ్రోత్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అనేది జీవుల యొక్క ముఖ్య లక్షణం. పెరుగుదల అనేది జీవుల యొక్క ముఖ్య లక్షణం. గ్రోత్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ దే షో growth. Growth is a complex process. It is due to cell division, cell elongation, cell formation, morphogenesis, etc. It's a complex process. పెరుగుదల అనేది ఒక సంక్లిష్టమైనటువంటి చర్య. ఇది కణ విభజన, కణ వ్యాకూచం, కొత్త భాగాలు ఏర్పడడం మొదలైనటువంటి వాటి ద్వారా మొక్కల్లో పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జీవుల యొక్క ముఖ్య లక్షణం. జీవుల్లో మాత్రమే మనకి పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. పెరుగుదలని రకరకాలైనటువంటి కారకాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. గ్రోత్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సో మెనీ ఫ్యాక్టర్స్. దే ఆర్ బోత్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. అంటే ఇవి కొన్ని బాహ్య కారకాలు మరియు అంతర్కారకాలు ఈ పెరుగుదలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంతర్కారకాల్లో ముఖ్యమైనవి వృద్ధి నియంత్రకాలు, ఫైటోహార్మోన్స్ అనేవి అంతర్కారకాలు. బాహ్య కారకాలు చూస్తే వీటిలో ఉష్ణోగ్రత, కాంతి, నీటి లభ్యత, అలాగే రకరకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు, నేల, ఇవన్నీ కూడా బాహ్య కారకాల కిందకి వస్తుంటాయి. అలాగే అంతర్కారకాల్లో ముఖ్యమైనవి ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి వృద్ధి నియంత్రకాలు. ఇవి అంతర్కారకాల్లోకి. అసలు ఈ వృద్ధి నియంత్రకాలు అనేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి సరళమైనటువంటి రసాయన పదార్థాలు. ఇవి అతి సూక్ష్మమైన సరళమైన రసాయన పదార్థాలు. ఆర్ వెరీ మైన్యూట్ సింపుల్ chemical substance. These are called phytohormones or వృద్ధి నియంత్రకాలు అంటారు. So the discovery of phytohormones is very accidental. This chart in the 1890, Charles Darwin and his son Francis Darwin, they conducted many experiments on cannery grass. They concluded that the coleoptiles of the cannery grass, coleoptiles means so stem tip is covered by a sheath. The sheath is called coleoptile. అంటే కాండాగ్రం మీద ఉండేటువంటి ఒక తొడుగు, దాన్ని ప్రాంకుర కంచుకం లేదా కోలియాప్టైల్ అంటాం. ఈ కోలియాప్టైల్స్ ఎప్పుడు కూడా అవి కాంతి వైపుకి పెరుగుతూ ఉంటాయి అని చార్లెస్ డార్విన్, అతని యొక్క కుమారుడు ఫ్రాన్సిస్ డార్విన్ వీళ్ళు తెలియజేస్తారు. 1890 that period. After that, Boyson, another scientist, Boyson Jensen, he concluded that
So these chemical substances are synthesized in the tip region. These are synthesized in the tip region of the stem cell, here only, here. And after that, another scientist is F.W. Wendt. బాయ్సన్ జాన్సన్ ఆయన ఏం తెలియజేస్తారంటే ఈ పదార్థాలన్నీ కూడా ఈ పెరుగుదలకి కారణమైనటువంటి ఈ పదార్థాలన్నీ కూడా టిప్ రీజియన్స్ లో అంటే వాటి యొక్క కొన భాగాల్లో ఇక్కడ సంశ్లేషించబడతాయి అని తెలియజేశారు. తర్వాత ఎఫ్డబ్ల్యూ వెంట్ అనేటువంటి శాస్త్రవేత్త, scientist who is called F.W. Wendt. He conducted many experiments on Avena coleoptile, అంటే అవీనా మొక్క యొక్క రాంకుర కంచుకాల మీద ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే శాస్త్రవేత్త ప్రయోగాలు నిర్వహించారు. ఆయన నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోగాల్లో మొదటిది ఏంటంటే అవీనా పెరుగుదల ప్రయోగం, ఇంకోటి అవీనా వక్రతమ ప్రయోగము, అవీనా గ్రోత్ టెస్ట్ అండ్ అవీనా కర్వేచర్ టెస్ట్. F.W. Wendt, he conducted his experiments on the coleoptiles of Avena. The first experiment, Avena growth test, he cut the tip of the coleoptile. In Avena, he removed the tip of the coleoptile like this. This is the coleoptile in Avena sativa. It grows towards light. He removed the tip of the coleoptile. When he removed the tip of the coleoptile, he observed no growth in the stump region. ఈ కొన భాగాన్ని కత్తిరించినప్పుడు దీనిలో స్టంప్ లో పెరుగుదల ఆగిపోతుంది. When he replaced the tip of the coleoptile on the stump region, again he observed growth. He observed growth in the coleoptile. When he replaced the stump, when he replaced the tip on the stump region. And in another experiment, with this experiment, he concluded that growth in the coleoptile is due to certain chemicals which are synthesized in the tip region, which are translocated or transferred to this stump region. In another experiment, he replaced the tip partially on the stump region. Essentially, he replaced the tip on the stump region towards one side. See, this is stump. He replaced the tip on one side. If he replaced the tip on one side, he observed some curvature in this coleoptile. అంటే ఈ కొన భాగాన్ని పూర్తిగా కాకుండా ఒకవైపుకి ఉంచినప్పుడు ఈ అబ్జర్వ్ సమ్ కర్వేచర్ ఇన్ దిస్ కోలియాప్టైల్. ఈ రకంగా ఇలా స్ట్రైట్ గా కాకుండా ఈ అబ్జర్వ్ సమ్ కర్వేచర్ ఇలా పెరుగుతుంది, వంపు తిరుగుతుంది. ఎందువల్ల ఈ వంపు తిరుగుతుంది? దిస్ ఎక్స్పెరిమెంట్ he concluded that the curvature in this coleoptile is due to the translocation of the chemical substances towards one side only. In this side, where chemical substances are present, this side growth will be more. Here, this side, opposite side, where it is not covered, growth is less. So, because of this coleoptile, it bends the direction where it is not covered, where the tip is not covered. Because of this experiment, F.W. concluded that these chemical substances are translocated from the tip region to the stump. Okay. He called those substances as auxin. His name auxin was given by this Cole, KOGL, scientist Cole.
he coined the term auxins. Auxin. These auxins, generally, these are synthesized the tip regions of the plants, the root tips and in stem tips, root tips and stem tips. So this is the type of phytohormone. So many types of, several types of phytohormones are there. These phytohormones, based on their physiological properties, these are broadly classified into types. They are growth promoters, growth inhibitors. Some phytohormones, certain phytohormones, they increase growth, they enhance the growth. All the activities, they are related to the improvement of the growth. They are called growth promoters. అంటే వృద్ధి ప్రోత్సాహకాలు. అంటే కొన్ని ఫైటో హార్మోన్స్, కొన్ని నియంత్రకాలు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. వాటిని పెరుగుదల ప్రోత్సాహకాలు అంటాం. దే ఆర్ కాల్డ్ గ్రోత్ ప్రమోటర్స్. The growth promoters are of three types. They are auxins, gibberellins, and cytokines. Auxins, gibberellins, and cytokines. This class today will discuss about auxins and gibberellins. These auxins, gibberellins, and cytokinins are called growth promoters. They increase growth, they enhance growth, and two more phytohormones are abscisic acid and ethylene. Abscisic acid and ethylene. They reduce growth, they inhibit growth. They are called growth inhibitors. పెరుగుదల నిరోధకాలు అంటాం. They are abscisic acid and ethylene. They are called పెరుగుదల నిరోధకాలు or growth inhibitors. So there are two types of phytohormones. They are growth promoters and growth inhibitors. Growth promoters are auxins, gibberellins, and cytokinins. Growth inhibitors are abscisic acid and ethylene. These two are growth inhibitors. So today we'll discuss about auxins and gibberellins. Okay. So let us discuss these auxins. Sorry. PPT को देना.
మినిట్స్ అయింది 16 నిమిషాలు అయిపోయిందా 14 ఒక 14 మినిట్స్ 16 మినిట్స్ ఉంది అవ్వట్లేదు ఓకేనా ఎస్ growth promoters and growth inhibitors. There are two types of phytohormones. Growth promoters are auxins, gibberellins, and cytokinin. Growth inhibitors are abscisic acid and ethylene. Abscisic acid and ethylene. Right? వృద్ధి ప్రోత్సాహకాల్లో 3 రకాలు ఉన్నాయి ఆక్సిన్లు జిబ్బరెల్లిన్లు మరియు సైటోకైనిన్లు వృద్ధి నిరోధకాల్లో 2 రకాలు ఉన్నాయి అదేంటంటే యాబ్ససిక్ ఆమ్లం మరియు ఇథిలీన్ సో ఆక్సిన్ గురించి తెలుసుకుందాం let us know about this auxin already we have discussed these auxins are a type of growth promoters these are first time isolated from human urine this the term auxin was given by Cole one of the scientists is Cole so now you see the properties of this auxin these are generally synthesized in root tips and shoot tips సాధారణంగా వేర్లు మరియు కాండాల యొక్క కొన భాగాల్లో తయారై ఈ మొక్కలోని అన్ని భాగాలకి ఇవి వ్యాపిస్తూ ఉంటాయి దే ఆర్ మెయిన్లీ సింథసైజ్డ్ ద రూట్ అండ్ షూట్ టిప్స్ అండ్ దే ట్రాన్స్లొకేట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ దీస్ ఆక్సిన్స్ ఆర్ so many types of auxins have been discovered so far. Some of the auxins are naturally synthesized inside the plant body. Some are man-made. Some are artificially prepared. The natural auxins are generally indole 3-ester acid, indole acetaldehyde, indole pyruvic acid, etc. These are natural auxins. Some are artificial auxins. They are indole butyric acid, indole propionic acid, and also naphthalene acetic acid, and 2,4-D, 2,4-dichlorophenoxyacetic acid. That's called 2,4-D, 2,4-dichlorophenoxyacetic acid. That's called 2,4-D. And also 2,4,5-T, 2,4,5-trichlorobenzoic acid. So these are synthetic auxins, artificially synthesized auxins. These auxins are synthesized in root and stem tips and root tips, where
uh, so rapid growth occurs. Now, see the physiological properties of oxygen. So oxygen all over. So these indole acetic acid, indole butyric acid, naphthalene acetic acid, 2,4-D, 4,5-T. These are the types of oxygen, various types of oxygen. Now, it's the physiological properties of oxygen. First, these oxygens, they induce flowering. ఇవి ఫ్లవరింగ్ ని పెంచుతాయి, పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఉదాహరణ అనాస. ఇది చూడండి, అనాసలో ఇది అనాస. దీనిలో ఇవి ఆక్సిన్స్ పుష్పోత్పత్తిని పెంచుతాయి. దే ప్రమోట్ ఫ్లవరింగ్. ఎగ్జాంపుల్ దిస్ pineapple. This pineapple, they increase flowering. Next. They prevent the falling of leaves at early stages. Fruits and leaves at early stages. ఆక్సిన్స్ అవి ఫలాలు మరియు పత్రాలు లేత దశలో రాలిపోకుండా చేస్తాయి. ఆక్సిన్స్ ఆర్ అప్లైడ్, దే ప్రివెంట్ ద ప్రీమెచ్యూర్డ్ ఫాలింగ్ of flowers and fruits. This is another property of oxygen. And one more property, root initiation from stem cutting. ఇవి కాండాల నుంచి వేర్లు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తాయి. ఆక్సిన్స్ యొక్క ప్రధాన ధర్మం ఏంటంటే, ముఖ్యమైనటువంటి ఒక ధర్మం, ఇవి కత్తిరించినటువంటి కాండ భాగాల నుంచి వేర్లు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తాయి. కాబట్టి శాఖీయ ప్రత్యుత్పత్తిలో ఏవైనా గులాబీ కొమ్మలు, ఇలాంటి కొన్ని కొమ్మలు నేలలో నాటాల్సి వచ్చినప్పుడు అవి ఆక్సిజన్ ద్రావణంలో ముంచి కనుక మనం నాటినట్లయితే ఆ కాండ భాగాల నుంచి ఈ రకంగా కత్తిరించినటువంటి కాండ భాగాల నుంచి ఈ రకంగా వేర్లు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఉద్యానవన భాగంలో, అంటే హార్టికల్చర్లో, ఈ కొమ్మలు నాటేప్పుడు, కొమ్మల నుంచి కొత్త మొక్కలు ఏర్పరిచేప్పుడు అంటుకట్టే విధానంలోనూ మనం ఈ ఆక్సిజన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటి ద్వారా కొత్త వేర్లు ఏర్పడతాయి కత్తిరించినటువంటి కాండాల నుంచి. అలాగే ఆక్సిజన్ల యొక్క ఇంకొక ధర్మం అగ్రాధిక్యత. అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఆక్సిజన్స్ ఇస్ ఎపికల్ డామినెన్స్. Epical dominance. Now you see what is epical dominance. Epical dominance is the dominant nature of the terminal bud over the lateral branches. As long as this terminal bud is present like this, the growth of the lateral branches is suppressed. Lateral branches will not grow as long as the terminal bud is present at the tip region. The terminal bud, present at the tip region, it dominates the growth of the lateral branches. This phenomenon, this is called apical dominance. These oxygens are responsible for apical dominance. కొనమొగ్గ ఉన్నంత కాలం కూడా ఈ శాఖలు, పార్శ్వ శాఖల యొక్క పెరుగుదల నిరోధించబడుతుంది. దీన్నే మనం అగ్రాధిక్యత అంటాం. ఇవి కోనిఫెర్స్, యూకలిప్టస్, క్యాజురైనా మొదలైనటువంటి మొక్కల్లో ఈ ఎపికల్ డామినెన్స్ కనిపిస్తుంది. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ character of property of oxygen. By cutting this terminal bud, we continuously, repeatedly remove this terminal bud,
we can convert these conical shaped plants or excurrent plants into umbrella shaped plants. So this process, the continuous removal of terminal bud repeatedly, that's called topping. టాపింగ్ అంటాం. అంటే ఈ కొనమొగ్గని నిరంతరం అనేక సార్లు కత్తిరించడాన్ని టాపింగ్ అంటాం. దీనివల్ల ఈ శంఖాకార మొక్కల్ని కూడా మనం ఒక గొడుగాకార మొక్కలుగా మనం మార్చవచ్చు. దీన్ని ఉద్యానవన కృషిలో భాగంగా దీన్ని వాడుతూ ఉంటాం. ఇది ఆక్సిన్ యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి ధర్మం. దిస్ ఇస్ అనదర్ ప్రాపర్టీ ఆఫ్ ఆక్సిన్. అండ్ one more property is parthenocarpy. Parthenocarpy in tomato and various fruits. Parthenocarpy means this is the fruit formation without any fertilization. Sometimes fruits are formed without any fertilization. That process is called parthenocarpy. Auxins induce parthenocarpy in tomatoes and in various fruits, various plants. దీన్ని అనుషేక ఫలనము అంటాం తెలుగులో. అనుషేక ఫలనం అంటే ఫలదీకరణం జరగకుండా అండాశయం ఫలంగా మారటాన్ని మనం అనిషేక ఫలనం అంటాం. ఆక్సిన్స్ అనిషేక ఫలనాన్ని ప్రేరేపిస్తుంటాయి. ఇది ఒక ఆక్సిన్ల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. టొమాటో ఇది ఆక్సిన్ల ద్వారా ఏర్పడినటువంటి అనిషేక ఫలము. ఒకటి అన్నగాని కదలటం లేదు. దాని నుంచి ట్రై చేసి ఒకసారి వచ్చింది. అయిపోతుంది. Another important property of auxins is cell division. They promote cell division. కణ విభజనని ప్రేరేపిస్తూ ఉంటాయి. Auxins, when auxins are applied on the plant, they promote cell division and they cause growth in the plant. అంటే ఆక్సిన్లు ద్రావణాన్ని కనుక మనము చల్లినప్పుడు దానిలో కణ విభజన బాగా ప్రేరేపితమై దానిలో పెరుగుదల జరుగుతుంది. ఇది ఆక్సిన్ల ఇంకొక ప్రధాన ధర్మం. And one more important property, that is weed control. Auxins like 2,4-D and 2,4,5-T. These two are weed killers. They kill the dicot weeds. What are weeds? Weeds means they're the small unwanted plants which grow along with crop plants. They are called weeds. These auxins like 2,4-D and 2,4,5-T, they kill the weeds. These are weedicides, weed killers. So 2,4-D is a weed killer. These are the properties of auxin. Next, gibberellins. One more, gibberellins. These gibberellins are another type of phytohormones, growth promoters. These are
First time discovered in a fungus that's called Gibberella fuscori. Gibberella fuscori. It causes a disease in rice plant. The disease is called Buccaneer disease or foolish seedling disease. Fungus causes foolish seedling disease in rice plants. The fungus is called Gibberella fuscori. Gibberellins are named after the discovery of this uh, Buccaneer disease, which is caused by this fungus Gibberella fuscori. The gibberellins are also known as flowering hormones. They increase flowering. They show various properties. Now you see the properties of gibberellins. The various types of gibberellins are there. These are named as GA1, GA2, GA3, etc. So many types of gibberellins are there. GA means gibberellic acid. These are acidic in nature. Gibberellins are acidic in nature. And now you see the properties. They increase the length of grape stalks. See, this is grape bunch. This grape bunch, gibberellins are applied. They increase the stalks of the grapefruits and also the grape, the stalk of the grape bunch, so that many fruits will be accommodated in this bunch. This is one property. And also gibberellins, if gibberellins are applied on apple, these apples will elongate and they attain some good shape. Next, they speed up the process of malting in grower industry. Gibberellins, they speed up the malting process, grower industry. This is another important property. And one more is they cause bolting. This is an important property of gibberellins. They cause bolting. Bolting means this is the internodal elongation just before flowering. Elongation of internode for flowering is called bolting. These gibberellins, they cause bolting, cabbage and some rhododendron, etc. They cause bolting. అంటే బోల్టింగ్ అంటే ఏంటంటే పుష్పించటానికి ముందు కణుపు నడిమి భాగాలు పొడవుగా సాగటాన్ని బోల్టింగ్ అంటాము. బిట్కోసిన్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్. బోల్టింగ్ అంటే ఏంటి? గిబ్బెరెలిన్స్ దే కాజ్ బోల్టింగ్. ఓకే, అండ్ వన్ మోర్, gibberellins, they increase the length of the stem in sugarcane and they improve yielding. When gibberellins are applied on the sugarcane, the length of the sugarcane stems will increase and that leads to the increase in the yielding. అంటే ఈ జిబ్బరెలిన్స్ మనం చల్లినప్పుడు చెరుకులో కాండాల యొక్క పొడవు పెరిగి వాటిలో దిగుబడి పెరుగుతుంది. దాదాపు ఎకరానికి 20 టన్నుల వరకు కూడా ఈ దిగుబడి పెరుగుతుంది చెరుకులో. ఇది జిబ్బరెలిన్స్ యొక్క ఇంకొక ప్రధాన ధర్మం. One more important property is they improve the formation of flowers and seeds. Gibberellins are applied, they increase the formation of seeds and flowers in various plants. This is another property. Okay. These phytohormones are very important. These are important for the long-arm circumstance as well as short-arm circumstance. And for bitcoins also, these are very important. Thank you. Thank you so much. ఇంకోటి చెప్తారా? నేను కూడా ఇంకోటి చెప్పేస్తాను. సైటోకైనిన్స్, యాక్సిక్ యాసిడ్, ఇథిలిన్ అది కూడా చెప్పేస్తా ఇప్పుడు. చెప్పండి మీరు చెప్పండి.
మళ్ళీ Hi, Lal.